హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. ఈరోజు డేట్ చూసుకుంటే 22 మార్చి నెల 2025. టైము మార్నింగ్ 11:20గా వస్తుందండి. ఎండలు అయితే భారీగా ఉన్నాయి. మనుషులమైన మనమే ఎండలో ఉండలేకన్నా ఉండము. ఇంకా టమాటా చెట్లు ఏ విధంగా ఉంటాయో మనము చూడాలి, పంట ఏ విధంగా వస్తుంది అని. ఈ వీడియో టాపిక్ వచ్చి ప్రస్తుతానికి ప్లాంటేషన్ ఏ ఏరియాలో ఎంత మాత్రమైంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ప్లాంటేషన్ ఏ విధంగా జరిగింది అన్నది ఈ వీడియో సారాంశం అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం విషయంలోకి వెళ్ళినట్టయితే మదనపల్లి అటు సైడ్ అండి. మదనపల్లి అటు సైడ్ అంటే సిటిఎమ్, ఇటు బెంగళూరు రోడ్ వరకు ఉండి మదనపల్లి అటు సైడ్ అంటే మళ్ళీ ఇటు ఆర్సిలీల్ సైడు, అలాగే కదిరి వరకు మనం చూసుకుంటే ఆర్సిలీస్ ఉరకాయలు కూడా కదిరి వరకు సరౌండ్ ఏరియాలు మొత్తం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ప్లాంటేషన్ అన్నది పెరిగింది. అది ఎలా అంటే ఎగ్జాంపుల్కి లాస్ట్ ఇయర్ 100 ఎకరాలు ఆ ఏరియా ప్లాంటేషన్ అన్నది జరిగింటే ఈ సంవత్సరము అది 300 ఎకరాలు అన్నది జరిగిందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 3 రెట్లు ఈసారి ప్లాంటేషన్ ఎక్కువ అన్నది జరిగినది. అలాగే మదనపల్లికి ఇటు సైడు తీసుకుంటే చంద్రమాకలపల్లి, ఇడిగిపల్లి, అలాగే చెమగూరు, ఇటు పుంగనూరు ఏరియా, నిమ్మనపల్లి, బోయకొండ సరౌండ్, కాకతి టౌన్ నుంచి బట్టి గిరిజాపురము, కాటిపేరి, ఇటు మళ్ళీ పుంగనూరు సరౌండ్ ఏరియాలు, ఇటు గూడూరుపల్లి, పల్మనేరు రోడ్ సైడు, పెద్ద పంజాని మండలం వరకు. అలాగే అటు సైడ్ చూసుకుంటే రాసపల్లి, కర్ణాటక బార్డర్ అండి, పుంగనూరు సరౌండ్, రాసపల్లి, ఇంకా పరమటతోడు చూసుకున్నట్టయితే రామచంద్రం సరౌండ్ ఏరియా, రామచంద్రం చెమగూరు ఏరియా నుంచి పట్టచ్చు రామచంద్రము. అలాగే శ్రీనివాసపురం, మన ఆంధ్ర బార్డర్ వరకు శ్రీనివాసపురం వరకు మనము ప్లాంటేషన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ప్లాంటేషన్ అది వేరే రేంజ్లో జరిగిందండి. ప్లాంటేషను ఇటు సైడు మదనపల్లి, ఇటు సైడు పుంగనూరు ఏరియా మొత్తం చూసుకున్నట్టయితే అది ఎంత జరిగిందంటే లాస్ట్ ఇయరు ఎగ్జాంపుల్కి 100 ఎకరాలు ప్లాంటేషన్ అన్నది జరిగింటే ఈసారి ఆ లెక్క 600 ఎకరాలు అన్నది ప్లాంటేషన్ జరిగిందండి. నేనేం చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి 6 రెట్లు ఎక్కువ ప్లాంటేషన్ అన్నది జరిగింది. ఇదే మనము 2 సంవత్సరాల కింద 2000 రూపాయల రేట్లు వెళ్ళినప్పుడు ప్లాంటేషన్ ఇదే ఏరియా చూసుకుంటే 40% మాత్రమే అప్పుడు ప్లాంటేషన్ అనేది జరిగింది. అంటే 40 ఎకరాలు ఎగ్జాంపుల్కి చెప్తాను, 40 ఎకరాలు అన్నదే ఆ టైంలో ప్లాంటేషన్ అన్నది జరిగింది 40%. అదే లాస్ట్ ఇయర్ 100% ప్లాంటేషన్ జరిగింది అనుకుంటే ఈ సంవత్సరం ఆ లెక్క లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరము 6 రెట్లు అన్నది అంటే 600 ఎకరాలు ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, 6 రెట్లు ఎక్కువ ప్లాంటేషన్ అన్నది ఈ సంవత్సరం జరిగినది. అలాగే పలంనేరు ఏరియా, అటు పెదపంజాని మండలం నుంచి తీసుకున్నట్టయితే పెదపంజాని మండలం అట్లా బైరుకూరు 4 రోడ్లు, ఇట్లా మోగిలిఘాట్ రోడ్, ఇట్లా దగ్గర చిత్తూరుకి ఇటు సైడ్ వరకు ప్లాంటేషను, అటు వీకోట, అటు కర్ణాటక బార్డర్ వరకు ప్లాంటేషన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం అక్కడ కానీ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరిగింది. లాస్ట్ ఇయర్ 100% ప్లాంటేషన్ 100 ఎకర్స్ ప్లాంటేషన్ జరిగింది అనుకోండి, ఆ లెక్క ఈసారి 400 ఎకరాలకి పెరిగిందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 4 రెట్లు ప్లాంటేషన్ ఎక్కువ అనేది జరిగినది. అలాగే మనము కర్ణాటక అంటే మెయిన్ ములబాగల నుంచి మన బార్డర్ నుంచి చూసుకున్నట్టయితే మన పుంగనూరు అలాగే పలంనేరు బార్డర్ అనుకుని ఉన్న అటు బైరుకూరు టౌన్ నుంచి తీసుకున్నట్టయితే 4 రోడ్లు, బైరుకూరు అటు సైడ్ నుంచి తీసుకున్నట్టయితే ములబాగల ఏరియా, అటు కోలార్ వరకు, ఇటు శ్రీనివాసపురం, అలాగే ఇటు చింతామణి, బాగేపల్లి, చిక్కబల్లాపురం, దొడ్డబల్లాపురం, ఇట్లా ఓవరాల్గా కర్ణాటక మొత్తం మనం ప్లాంటేషన్ ఏ విధంగా జరిగింది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కర్ణాటకలో ప్లాంటేషన్ అన్నది చాలా భారీగా జరిగిందండి. 2 సంవత్సరాల క్రితం 2000 రూపాయల రేట్లు వెళ్ళినప్పుడు కర్ణాటకలో
ఇప్పుడు 100 ఎకరాలు మనం లాస్ట్ ఇయర్ చేశారనుకోండి, అది 2 ఏళ్ళ కింద చూసుకున్నట్టే వాళ్ళు కేవలము 40% వాళ్ళు అప్పుడు ప్లాంటేషన్ చేశారు 2000 రూపాయల రేట్లు వెళ్ళినప్పుడు. అదే లాస్ట్ ఇయర్కి అయితే అది 100%, 100 ఎకర్స్ ఎగ్జాంపుల్ చేశారనుకోండి, ఈ సంవత్సరం అది దగ్గర దగ్గర 8 రెట్లు ఎక్కువ అన్నది అయిందండి. అంటే లాస్ట్ ఇయర్ 100 ఎకరాలు ఆ ఏరియా మొత్తం ప్లాంటేషన్ అన్నది జరిగింటే ఎగ్జాంపుల్కి, ఈసారి అది 800 ఎకరాలుగా చేరిందండి. అంటే 8 రెట్లు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ప్లాంటేషన్ అన్నది 8 రెట్లు ఎక్కువగా జరిగింది. అలాగే ప్లాంటేషన్ అయితే భారీగా అన్ని ఏరియాల్లోనూ జరిగిందండి. మనకి పంటలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కానీ మనము ఒక అంచనా వేసుకున్నట్టయితే, ఎవరైతే ఫిబ్రవరి 20 పై నుంచి మార్చి 10 లోపల ప్లాంటేషన్ చేశారో వాళ్ళు అయితే మొలకలు అన్నది నిలదొక్కున్నాయి. మొలకలు నాటిండే వాళ్ళు అయితే నిలదొక్కున్నాయి. అరకొర మొలకలు పోయినా ఓవరాల్గా మొలకలు కుదురుకున్నాయి. పంటలు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో అయితే వైరస్ ఉందన్న లాస్ట్ వీడియోలో ఒక రైతన్న కామెంట్ పెట్టాడు, వైరస్ వేరే ఛానల్లో వైరస్ లేదంటున్నారు, మీరు వైరస్ ఉంది అంటున్నారని. అన్న వైరస్ అన్నది ఏదో ఒక తోటకు మాత్రమే ఉందన్న ప్రస్తుతానికి, ఇంకా అంత భారీ ఉష్ణోగ్రతలు రాలేదు. కొన్ని తోటలకు మాత్రమే వైరస్ ఉంది. ఈ మెయిన్గా ఈ రామచంద్రం ఏరియా అటు సైడు శ్రీనివాసపురం, చింతామణి, ములబాగలు ఇటు సైడ్ మాత్రమే వైరస్ అక్కడక్కడ ఉందండి. ఓవరాల్గా పంటలైతే ప్రస్తుతానికి బాగున్నాయి, ఎటువంటి డిసీజెస్ లేకన్నా. అలాగే మార్చి 15 పైన చేసిన లాస్ట్ 10 దినాల నుంచి ప్లాంటేషన్ చూసుకున్నట్టయితే, మార్చి 10 పైన అట్లా ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు అయితే మొలకలు అన్నది చాలా వరకు చనిపోతున్నాయి. మొలకలు నెట్టుకోవడం లేదు ఈ ఎండల వల్ల. అలాగే వాటర్ ప్రాబ్లం కానీ కొద్దిగా ఉంది కాబట్టి రైతన్నలు కొంచెం ఆలోచించుకొని ప్లాంటేషన్ చేసుకోండి. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా మన ఆంధ్ర కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ప్లాంటేషన్ అన్నది భారీ మొత్తంలో జరిగినది. ఆ ప్లాంటేషన్ ఎంత మాత్రం జరిగింది అని మనం అంచనా వేసుకుంటే ఎగ్జాంపుల్కి చెప్తే, లాస్ట్ ఇయర్ 100, ఇప్పుడు కర్ణాటక 50%, ఆంధ్ర 50% ప్లాంటేషన్ అన్నది జరిగింది అనుకున్నాం లాస్ట్ ఇయర్. అది ఎగ్జాంపుల్గా ఈ సంవత్సరం తీసుకుంటే అది ఆంధ్రాలో దగ్గర దగ్గర 10% ఎక్స్ట్రా, అంటే 10 రెట్లు ఎక్కువ ప్లాంటేషన్ జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం. సేమ్ కోలార్ అదే కర్ణాటక ఏరియా కానీ అదే విధంగా ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అక్కడ కానీ 10 రెట్లు ఎక్కువ ప్లాంటేషన్ అన్నది జరిగినది. 1 ఎకరా నాటే రైతు 10 ఎకరాలు ప్లాంటేషన్ చేశారు అన్నట్టుగా ప్లాంటేషన్ అన్నది జరిగినది. ఇంకా ప్లాంటేషన్ చేస్తున్నారన్న నాకు తెలిసి ఇంకా రేపు నెల లాస్ట్ వరకు ప్లాంటేషన్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకా రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏమి అన్నది మార్కెట్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడే దానిపైన ఎటువంటి వివరాలు చెప్పలేము. మనకంటూ ఒక క్లారిటీ వచ్చినాక మనము దాని గురించి ఒక వీడియో చేస్తాము. ప్రస్తుతానికైతే ప్లాంటేషన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి 10 రెట్లు ఎక్కువ ప్లాంటేషన్ అన్నది జరిగింది. ఇటు ఆంధ్ర కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు. అలాగే పంటలు ఏమన్నా బాగున్నాయంటే, ముందు నాటిన పంటలు అయితే బాగానే ఉన్నాయన్న ప్రస్తుతానికి. ఇప్పుడు ఫ్లవర్ డ్రాప్ సమస్య వస్తున్నాయి. లేట్గా నాటిండేవి కొద్దిగా స్ట్రగల్ అవుతున్నాయి డెవలప్మెంట్కి. చూద్దామన్నా ఇంకా రానున్న రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు భారీగా ఉండే అవకాశం ఉంది. మనం ఎంత పంట చేసినా దిగుబడి ఏమాత్రం రావచ్చు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మార్కెట్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం రేట్లు అన్నది కొంచెం డౌన్గానే వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ అన్న.